సో ఈ ప్రోగ్రామ్ బాలోత్సవంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చావు నాన్న. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? వేల్పూర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. 7th క్లాస్ చదువుతున్నావు. ఇంగ్లీష్ మీడియం కదమ్మా? అద్భుతం. ఎక్కడ వేల్పూర్ అమ్మా? శావల్యాపురం మండలం. శావల్యాపురం మండలం ఏల్పూర్ నుంచి మీరు వచ్చారు. ఎలా? చదువుకున్నాం హాస్టల్. ఆహా, ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చామా? ఏకపాత్రాభినయం, కూచిపూడి, ఎస్సే రైటింగ్ అలాంటివి. లఘునాటిక, డిబేట్ సెర్చ్, క్విజ్, స్పెల్ బీ, మెమరీ టెస్ట్. మరి భోజనం అలాంటివి ఏర్పాట్లు చేశారు కదమ్మా, ఎలా ఉన్నాయి భోజనాలు? బాగున్నాయి. మరి మీరు పార్టిసిపేట్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయమ్మా? నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. వెరీ గుడ్. ఏ స్కూల్ నానా? ట్రైబల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్ వేల్పూరు. సెకండ్ ప్రైజ్. ఏకపాత్రాభినయం. ఏకపాత్రాభినయంలో ట్రైబల్ స్కూల్ కు సంబంధించినటువంటి మన విద్యార్థి ఎవరమ్మా? నాగమణి అనేటటువంటి అమ్మాయి వేల్పూర్ నుంచి వచ్చింది ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి. సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఒక కంగ్రాచులేషన్. ఇంకా ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటివి పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా? నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటివి చాలా పార్టిసిపేట్ చేయాలి. ఓకే, పిల్లల్లో నూతన ఉత్సాహంతో చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇలాంటి కనుక కండక్ట్ చేస్తే ఇలాంటి ట్రైబల్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇలాంటి అంశాల్లో పాల్గొనటం, ఇక్కడ ఉన్నటువంటి మారుప్రేల ప్రాంతాలతో ఉన్నటువంటి పిల్లలతో పాటు ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలతోటి మింగిల్ అయినప్పుడు వీళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఈ బాలోత్సవం అనేటటువంటి పిల్లల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మీరు కూడా దీన్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి.